ది ఫ్యామిలీ మెన్ 3 పొద్దునెప్పుడో స్టార్ట్ చేస్తే ఇప్పుడు కంప్లీట్ అయింది. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్కటి కనీసం 40 మినిట్స్ పైనే. ఆఫ్‌కోర్స్ ముందు సీజన్స్ కూడా అంతే అనుకోండి. సరే ఇంక మన ఫ్యామిలీ మెన్ ఈసారి ఈ ఫ్యామిలీని అండ్ మిషన్‌ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు ఈసారి తివారీ ముందున్న ఛాలెంజెస్ ఏంటి? ప్రాజెక్ట్ సహకార్ ఏంటి? ఇలా స్టోరీ రన్ అవుతుంది. సో ఇంకా డీప్‌గా ఈ సీరీస్ కోసం తెలుసుకునే ముందు మన ఛానెల్‌లో కంటెంట్ ఒకసారి చెక్ చేసి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద సపోర్ట్. నార్త్ ఈస్ట్‌లో డెవలప్‌మెంట్ అండ్ పీస్‌ని తీసుకురావడానికి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తది. అదే ప్రాజెక్ట్ సహకార్. సో ఈ మ్యాటర్ మాట్లాడడానికి శ్రీకాంత్ తివారీ అండ్ కులకర్ణి కలిసి డేవిడ్‌ని కలవడానికి వెళ్తారు. అలా వెళ్లి రిటర్న్ వస్తున్న వీళ్ళ మీద రుక్మా అటాక్ చేస్తాడు. ఈ అటాక్‌లో తివారీ చాలా పెద్ద లాస్ ఫేస్ చేస్తాడు. ఆ తర్వాత తివారీ ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఏంటి? మయన్మార్ బార్డర్‌లో చైనా వాళ్ళు ఇండియా మీద వేస్తున్న ప్లాన్స్ ఏంటి? ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఎందుకు? తివారీ ఫ్యామిలీ సిట్యుయేషన్ ఏంటి? స్టోరీ ఎలా ఎండ్ అయింది? ఇది సీజన్ చూస్తే తెలుస్తది. చిన్న చిన్న ఎమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. క్యారెక్టర్స్ మధ్య బాండింగ్‌ని కూడా చూయించారు. అన్నీ కాదు అట్‌లీస్ట్ కొన్ని క్యారెక్టర్స్. అయితే కొంచెం ల్యాగ్ ఉందనిపించింది. బికాజ్ రన్ టైమ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ ల్యాగ్ చేశారా అనిపించింది. స్పై మూవీని కమర్షియల్ ఫార్మాట్‌లో ఎండ్ చేశారు రెగ్యులర్ ఫార్మాట్‌లో. క్లైమాక్స్‌లో ఎలాగో ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది. ఇంత సీజన్ రన్ అయిన దాంట్లో మెయిన్ పాయింట్ అదే కదా! యాంటాగోనిస్ట్, ప్రొటాగోనిస్ట్ ఫేస్ ఆఫ్ అయితే ఎలా ఉంటది అని వెయిట్ చేస్తే చాలా సింపుల్‌గా ఎండ్ చేసేశారు. ఈ డ్రాగ్ చేసే ఎపిసోడ్స్‌ని కొంచెం ట్రిమ్ చేసి క్లైమాక్స్ కాన్ఫ్లిక్ట్‌ని బెటర్ చేసుకోవాల్సింది కొంచెం. ఎపిసోడ్స్ ఎండింగ్‌లో క్లిఫ్ హ్యాంగర్‌ని బాగానే హ్యాండిల్ చేశారు. అండ్ మెయిన్‌గా కొన్ని క్యామియోస్ కూడా వర్కౌట్ అయ్యాయి. ఇంకొంచెం ఎక్కువ సేపు ఉంచితే బాగుండేదేమో అనిపించింది. బేసిక్‌గా ఈ సీజన్స్ ఇప్పుడప్పుడే కంప్లీట్ అయితాయి అని నేనైతే అనుకోవట్లా. ఆల్రెడీ కనెక్టివిటీ కోసం కంప్లీట్ చేయకుండానే ఎండ్ చేస్తున్నారు. కానీ ఆ సీజన్ రావడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుందో. సెకండ్ సీజన్ నుంచి 4 ఇయర్స్ టైం పట్టింది సీజన్ 3 రావడానికి. నెక్స్ట్‌ది ఎప్పుడొస్తుందో. అండ్ ఇంకోటి మీకు తెలిసే ఉంటుంది సీజన్‌లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఎలా ఉంటుందో. సో కంప్లీట్‌గా ఫ్యామిలీతోటి అవాయిడ్ చేయాల్సిందే. సీజన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది తెలుగులో. ముందే చెప్తున్నా టైం పడతది. ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి. నేనైతే చాలా బావుంది అని చెప్పనులే గానీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంత టైం ఇన్వెస్ట్ చేసి చూసేంత వర్తా అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీలో ఎవరైనా సీజన్ చూస్తే మీకెలా అనిపించిందో నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.